వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ టాపిక్ వచ్చేసేపటికి టెంపరేచర్‌ని ఒక యూనిట్‌లో నుంచి ఇంకో యూనిట్‌లోకి కన్వర్షన్ ఎలా జరిగిద్ది? అసలు ఎన్ని యూనిట్స్? మాక్సిమం చాలా యూనిట్స్ ఉంటాయి టెంపరేచర్‌లో. మనకి పాపులర్‌గా తెలిసినవేంటంటే ఒకటి ఫారెన్‌హీటు, 2 సెల్సియస్, మూడోది కెల్విన్. మాక్సిమం ఎక్కువ మందికి తెలిసినవి ఇవే. అసలు చాలామంది ప్రోగ్రామింగ్‌లో ఈ కెల్విన్ అనే దాన్ని వాడరనమాట. జస్ట్ ఫారెన్‌హీట్ నుంచి సెల్సియస్‌కి మార్చడం, లేతే సెల్సియస్ నుంచి ఫారెన్‌హీట్‌కి మార్చడం లాంటివి చేస్తారు. జస్ట్ ఈ రెండే చూస్తారనమాట. సో, ఈరోజు మన వీడియోలో మనం ఫారెన్‌హీట్ నుంచి సెల్సియస్‌కి ఎలా మార్చాలి? సెల్సియస్ నుంచి కెల్విన్‌కి ఎలా మార్చాలి? అసలు ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్‌కి ఎలా మార్చాలి? అనే దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. ప్రతి యూనిట్ గురించి అసలు ఎలా మారుస్తాం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫారెన్‌హీట్‌ని కెల్సియస్‌ని ఫారెన్‌హీట్‌లోకి మార్చాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫారెన్‌హీట్ ఈక్వల్ టు సెల్సియస్ మల్టిప్లైడ్ బై 9/5 ప్లస్ 32. సో, అలాగే కెల్విన్‌ని సెల్సియస్‌లోకి మార్చాలంటే సెల్సియస్ ఈక్వల్ టు కెల్విన్ సబ్ట్రాక్ట్ 273.15. ఇక్కడ మనం ఎక్కువ మంది ఏంటంటే జస్ట్ 273 మాత్రమే వాడతారనమాట. సో, అది ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే కెల్విన్‌లో నుంచి 273.15ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో, అవే మళ్ళీ ఇక్కడ రాసాం. ఎందుకు రాసామంటే, సో, ఇప్పుడు మీరు ఫారెన్‌హీట్‌లోకి మార్చాలనుకోండి ఇవి వాడతారు. అలా కాకుండా ఫారెన్‌హీట్ ఇచ్చి సెల్సియస్‌లోకి మార్చాలంటే చూడండి, ఈ ఫార్ములా నుంచి మనం ఫార్ములా తెప్పిద్దానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ ఏం చేస్తాం, మనకి సెల్సియస్ కావాలి. సో, 32ని అటు సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడేమవుతుంది, ఎఫ్ మైనస్ ఫారెన్‌హీట్‌ని ఎఫ్ అనుకున్నాను. 32 ఈక్వల్ టు సెల్సియస్ మల్టిప్లైడ్ బై 9/5. సో కదా, ఈసారి ఏం చేద్దాం, 9/5ని కూడా ఇటు తీసుకెళ్తే ఇటు అప్పుడు సెల్సియస్ ఒక్కటే ఉంటుంది కదా, అప్పుడు మనకి సెల్సియస్కి ఫార్ములా వస్తుంది కదా. సో ఎఫ్ మైనస్ 32 9/5 ఇటు వస్తే ఏమవుతుంది, 5/9 అవుద్ది. సో ఓకేనా, ఈక్వల్ టు సెల్సియస్. మనకి ఫారెన్‌హీట్ ఇచ్చి సెల్సియస్లోకి మార్చమంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అలాగే కింద దీనికి మీరు ట్రై చేయండి ఒకసారి, అది ఈజీగా అయిపోద్ది. జస్ట్ -273.15ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే అయిపోద్ది. అప్పుడు ఏమైంది, కెల్విన్ ఈక్వల్ టు సెల్సియస్ ప్లస్ 273.15 అనేది మన ఫార్ములా అనమాట. సపోజ్ సెల్సియస్లో ఇచ్చి కెల్విన్లోకి మార్చమంటే. సో ఈ ఫార్ములాస్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ నీట్గా మీకు రాస్తాను గుర్తుపెట్టుకోవడానికి. సో ఏంటి, సెల్సియస్ ఈక్వల్ టు ఫారెన్‌హీట్ మైనస్ 32 మల్టిప్లైడ్ బై 9/5 అవుద్ది, 5/9. ఓకేనా. ఇది ఫారెన్‌హీట్ ఇచ్చి సెల్సియస్లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా. నెక్స్ట్ మనకి సెల్సియస్ ఇచ్చి కెల్విన్లోకి మార్చమంటే కెల్విన్ ఈక్వల్ టు సెల్సియస్ ప్లస్ 273.15. ఇది మనం యూజ్ చేసే ఫార్ములా. ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఏ టెంపరేచర్ నుంచి సపోజ్ ఫారెన్‌హీట్‌లో ఇచ్చి కెల్విన్లోకి మార్చమన్నా, లేకపోతే కెల్విన్లో ఇచ్చి ఫారెన్‌హీట్‌లోకి మార్చమన్నా, సో సెల్సియస్లోకి ఇచ్చి ఫారెన్‌హీట్‌లో మార్చమన్నా, అన్ని కాంబినేషన్స్ మీరు ఏదైనా ప్రోగ్రామ్లో మీరు ఏమి ఇచ్చి ఏది కొట్టినా వచ్చేస్తుంది. ఇక్కడ మనకున్న ఫార్ములాస్ ఏంటి, మెయిన్గా ఫారెన్‌హీట్‌ని సెల్సియస్లో కన్వర్ట్ చేస్తాం, మళ్ళీ సెల్సియస్ని ఫారెన్‌హీట్లో కన్వర్ట్ చేస్తాం. బట్ కానీ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడున్న ఫారెన్‌హీట్లోకి కెల్విన్కి డైరెక్ట్ రిలేషన్ లేదు చూసారా. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఫారెన్‌హీట్లోకి కెల్విన్లోకి మార్చాలంటే చూడండి, ఫారెన్‌హీట్‌ని ఫస్ట్ సెల్సియస్లోకి కన్వర్ట్ చేస్తాం, అప్పుడు సెల్సియస్ని కెల్విన్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. మీకు ఫారెన్‌హీట్ నుంచి కెల్విన్కి డైరెక్ట్ ఫార్ములా లేదు, ఫారెన్‌హీట్లో నుంచి కెల్విన్లోకి మార్చాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఫారెన్‌హీట్లోది మీరు సెల్సియస్లోకి మార్చాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలి. ఫారెన్‌హీట్ టు సెల్సియస్ ఫార్ములా ఉంది, ఓకే ఎస్. తర్వాత సెల్సియస్ టు కెల్విన్ ఫార్ములా ఉంది, ఎస్. సో ఇప్పుడు మనం ఆల్గారిథం ఎలా డిజైన్ చేద్దాం, మన ఇష్టం. ఆల్గారిథం అంటే ఏంటి, మనం ఏ వేలో అయితే ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నామో దాన్నే మనం ఆల్గారిథం అంటాం. ఫస్ట్ ఏంటంటే, మనం యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూ తీసుకోవాలి కదా. సో ఇది ఒక సైడ్కి పెట్టండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక వాల్యూ తీసుకోవాలి. సపోజ్ వి అనే దానిలో వాల్యూ స్టోర్ చేసుకుంటాం. ఏంటిది, అదొక టెంపరేచర్. సపోజ్ యూజర్ అనేవాడు ఒక 100 అనేది ఇచ్చాడు.
ఇప్పుడు 100 అనేది ఫస్ట్ ఏంటిది ఫ్రమ్ యూనిట్, అంటే ఈ 100 అనేది ఏ యూనిట్ మనకు తెలియాలి కదా. సో ఫ్రమ్ యూనిట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఫ్రమ్ యూనిట్. సో ఫ్రమ్ యూనిట్ అనేది ఒక వేరియబుల్. నెక్స్ట్ ఈ ఫ్రమ్ యూనిట్ ఏంటి, సపోజ్ సెల్సియస్ ఇచ్చాడు అనుకోండి, 2 యూనిట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, 2 యూనిట్. సో 2 యూనిట్లో కూడా ఒక వేరియబుల్ తీసుకున్నాం, సో కే తీసుకున్నాం. దీని మీనింగ్ ఏంటంటే, సో యూజర్ ఎంటర్ చేసిన వీలో ఉన్న వాల్యూ సెల్సియస్లో ఉంది, దాన్ని కెల్విన్లోకి మార్చు అని. అంటే మనం అలా రాద్దాం అనుకుంటున్నాం, ఆల్రెడీ ఇచ్చిన 100 సెల్సియస్లో ఉంది, నువ్వు కెల్విన్లోకి మార్చు, ఆ టైప్లో మనం ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాం. సో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలి. సో ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్ ఫార్ములా అంటే సెల్సియస్ని కెల్విన్లోకి మార్చడానికి ఇది. సెల్సియస్ ఇచ్చాడు 100 ఇచ్చాడు, ఏం చేయాలి, కే ఈక్వల్ టు 100 ప్లస్ 273 ఎంత, 373 ఫైనల్ ఆన్సర్ మనకి మారిన తర్వాత. సో దట్స్ ఇట్, అలా సింపుల్గా అయిపోద్ది అనమాట. సో మనం ఫంక్షన్స్ యూస్ చేసి రాద్దాం, ఎందుకంటే ఇందులో 2 కాంబినేషన్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. సెల్సియస్ ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, లేకపోతే మనకి ఫారెన్ హీట్లో ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ కెల్విన్లో ఇచ్చి ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయమంటే ఎలా చేయాలి, అవన్నీ ఒక కాంబినేషన్స్ అనేవి మనం చెక్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసుకోండి. డిఫైన్ చేయడానికి కీవర్డ్ ఏంటి, డెఫ్. సో ఏం పెడదాం, కన్వర్ట్ టెంపరేచర్ అనేది పెడదాం, ఎందుకంటే టెంపరేచర్ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. కన్వర్ట్ టెంపరేచర్, ఓకే, కన్వర్ట్ టెంపరేచర్. ఇందులో ఏం మీరు డిఫైన్ చేయమాకండి, సో ప్రస్తుతానికి ఏమి రాయిపోతే ఎర్రర్ వస్తుంది కాబట్టి పాస్ అనే స్టేట్మెంట్ రాస్తుందిలేండి. సో మనం యూజర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి, వాల్యూ అనేది తీసుకుందాం అని చెప్పాం కదా. సో వాల్యూ టెంపరేచర్ అనేది పాయింట్స్లో కూడా ఉంటుంది కదా, సంథింగ్ 97.5 అంటే ఫారెన్ హీట్, లేదా 32.5 అలా ఉంటుంది కాబట్టి ఇది ఫ్లోట్లో తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇన్పుట్ వాడతాం కదా. సో ఇన్పుట్కి ముందు మనం ఏ డేటా టైప్ కావాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ స్పెసిఫై చేయాలి. సో ఫ్లోట్ ఆఫ్, ఓకేనా. నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్లో ఏం రాయాలి, ఎంటర్ ది టెంపరేచర్, ఓకేనా. నెక్స్ట్ ఏమని రాద్దాం అనుకుంటున్నాం ఇక్కడ, ఎంటర్ ది టెంపరేచర్ వాల్యూ, ఎంటర్ ది టెంపరేచర్ వాల్యూ. సో నేను సింపుల్గా రాసేస్తున్నాను, ఎంటర్ ది టెంపరేచర్ వాల్యూ. సో నెక్స్ట్ వే వాల్యూ ఎంటర్ చేయాలి. సో ఫ్రమ్ యూనిట్ టు యూనిట్ ఎంటర్ చేయాలి కదా, అంటే మనం ఇచ్చిన వాల్యూ ఏ యూనిట్లో ఉంది, నువ్వు ఏ యూనిట్లోకి మారుద్దాం అనుకుంటున్నావు. సో ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి, ఫ్రమ్ యూనిట్ ఎంటర్ చేయాలి, ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్లోకి మారుద్దాం అనుకుంటున్నావు. ఫ్రమ్ యూనిట్ అంటే ఏంటంటే నువ్వు ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్లోకి మారుద్దాం అనుకుంటున్నావు. సో ఫ్రమ్ యూనిట్ స్ట్రింగ్ కదా, అంటే మనం ఏమి ఇస్తాం, కెల్విన్, సెల్సియస్, లేకపోతే ఫారెన్ హీట్ ఇస్తాం, అవన్నీ ఏంటి స్ట్రింగ్స్ కాబట్టి జస్ట్ ఇన్పుట్ వాడితే సరిపోద్ది అనమాట. సో ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఏం రాయాలి, ఎంటర్ ది కరెంట్ యూనిట్, అంటే ప్రస్తుతం అది ఏ యూనిట్, ఎంటర్ ది కరెంట్ యూనిట్, అంటే ప్రస్తుతం అది ఏ యూనిట్లో ఉంది, ఆ టెంపరేచర్ అనేది ఏ యూనిట్లో ఉంది. సో అవి ఇక్కడ స్పెసిఫై చేస్తాం, అవి యూజర్కి తెలియాలి కదా ఏం ఎంటర్ చేయాలో. సో సెల్సియస్, ఫారెన్ హీట్. సో తర్వాత ఇంకేమున్నాయి, ఫారెన్ హీట్ తర్వాత కెల్విన్ కదా. సో ఆ మూడు కెల్విన్ కూడా స్పెసిఫై చేయాలి, యూజర్కి తెలియాలి కాబట్టి. సో యూజర్ ఏం చేయాలి, ఈ మూడిట్లోంచి మాత్రమే ఒకటి చూస్ చేసుకోవాలి, ఈ మూడు కాకుండా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ మూడు మన ప్రోగ్రాంలో లేవు కాబట్టి. సో అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎర్రర్ వచ్చేలా ప్రోగ్రామ్ రాద్దాం, అంటే ఎర్రర్ అంటే జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్లో ఎర్రర్ అని రాస్తే వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 యూనిట్ రాయాలి. సో 2 యూనిట్ ఏం చేద్దాం, జస్ట్ దీన్ని కాపీ చేసుకుని దీన్ని రాద్దాం, దీన్ని వేరియబుల్ నేమ్ని ఫ్రమ్ యూనిట్ని 2 యూనిట్లోకి మార్చుకుందాం. 2 యూనిట్ రాసాం, ఇక్కడ ఏం చేయాలి, ఎంటర్ ది యూనిట్, ఒక యూనిట్ ఎంటర్ చేయమంటున్నాం, దేనికి కన్వర్ట్ చేయడానికి, టు కన్వర్ట్, ఓకేనా. అలా మనం యూజర్ దగ్గర నుంచి మొత్తం 3 ఇన్పుట్స్ తీసుకున్నాం. 3 ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మన మెయిన్ మోటో ఏంటి, ఈ 3 వాల్యూస్ ముందు ఫంక్షన్లో మనం ఏం పెర్ఫామ్ చేయాలని ఈ వాల్యూస్ పాస్ చేయాలి. సో ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఫంక్షన్ కాల్ చేస్తున్నామంటే కన్వర్ట్ అయినాక వచ్చిన వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి. సో కన్వర్ట్
కన్వర్టెడ్ వాల్యూ ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటి, కన్వర్ట్ టెంపరేచర్. సో ఫంక్షన్ కాల్ చేసాం, ఫంక్షన్కి ఏ వాల్యూస్ పాస్ చేయాలి, సో ముందు వాల్యూ అనే వేరియబుల్ ఒకటి పాస్ చేయాలి, నెక్స్ట్ ఫ్రమ్ యూనిట్ అనేది ఒకటి పాస్ చేయాలి. సో తెలియాలి కదా ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్లోకి మార్చాలో. తర్వాత టు యూనిట్ అనేది కూడా ఒకటి స్పెసిఫై చేయాలి. సో ఈ 3 పారామీటర్స్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా డిక్లేర్ చేయాలి కదా సేమ్ వాల్యూ కామా ఫ్రమ్ యూనిట్, తర్వాత టు యూనిట్, ఫ్రమ్ యూనిట్ టు యూనిట్, ఏ యూనిట్ కరెంట్ యూనిట్ ఏంటి, నెక్స్ట్ మనం దేనిలోకి మార్చాలనుకుంటున్నాం అవన్నీ స్పెసిఫై చేయాలి. సో ఆల్రెడీ బ్రాకెట్ ఉంది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇక్కడ పాస్ స్టేట్మెంట్ ఇంక తీసేయండి, ఎందుకంటే మన మెయిన్ లాజిక్ ఇక్కడ మొదలవుతుంది. సో పాస్ తీసేసి మనం మెయిన్ లాజిక్ రాద్దాం. ఫస్ట్ ఏంటి, ఫ్రమ్ యూనిట్ ఏంటో చెక్ చేద్దాం. ఇఫ్ ఫ్రమ్ యూనిట్ ఈక్వల్ టు సో ఫ్రమ్ యూనిట్ అనేది స్ట్రింగ్ కదా, సో స్ట్రింగ్తో చెక్ చేస్తున్నాం. సెల్సియస్, ఫ్రమ్ యూనిట్ అనేది సెల్సియస్ అనుకోండి, ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకుంటాం సెల్సియస్ అనేది. సో ఫ్రమ్ యూనిట్ సెల్సియస్ అయితే మనం ఏమైనా మార్చాలా, సో ఏం మార్చక్కర్లా, డైరెక్ట్ వాల్యూ స్టోర్ చేసుకుందాం. ఫ్రమ్ యూనిట్ సెల్సియస్ ఉంది. సో మనం ఏదంటే ఫస్ట్ ఏమైనా సరే డిఫాల్ట్గా మనం ఏది ఇచ్చినా ఫ్రమ్ యూనిట్ అనేది ఏది ఇచ్చినా మనం డిఫాల్ట్గా సెల్సియస్లో కన్వర్ట్ చేస్తాం. అది ఎలాగో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్సిఫ్ ఏం రాస్తాం, సో ఫ్రమ్ యూనిట్ అనేది మారింది అనుకోండి, సెల్సియస్ కాకుండా ఇంకేమన్నా ఉంది అంటే సపోజ్ ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి దానికి, ఫారెన్ హీట్ ఉండొచ్చు. సో ఫారెన్ హీట్ రాశాను. తర్వాత ఇంకే ఆప్షన్ ఉండిద్ది, కెల్విన్లో కూడా ఉండొచ్చు కదా, సో కెల్విన్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి కాలన్. ఇప్పుడు మళ్ళీ సెల్సియస్లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఫారెన్ హీట్ని ఇందాక మనం ఫార్ములా చూసాం కదా, ఫార్ములా ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫార్ములా ఏంటంటే సపోజ్ మనం ఇచ్చిన వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ -32 + 5/9. సో అదనమాట వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఫారెన్ హీట్ ఎంటర్ చేసామో అప్పుడు అది సెల్సియస్లోకి మారుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి డిఫాల్ట్గా సెల్సియస్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకి తర్వాత ప్రాసెస్ ఈజీ అయింది. ఇప్పుడు మనం సపోజ్ యూజర్ సెల్సియస్లో ఎంటర్ చేశాడు అనుకోండి, ఇక్కడ సెల్సియస్లో వాల్యూ స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ కింద కండిషన్ రాస్తాం, యూజర్ దేనిలోకి మార్చమన్నాడు. సేమ్ ఇఫ్ స్టేట్మెంట్లే, మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ వచ్చు, ఇఫ్ కండిషనల్స్ వచ్చు అంటే మీకు అసలు ఈ కన్వర్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్. నెక్స్ట్ ఇంకేం చెక్ చేయాలి మనం, ఫ్రమ్ యూనిట్లో కెల్విన్ ఒకటి చెక్ చేయాలి కదా, ఫ్రమ్ యూనిట్ ఈక్వల్ టు కెల్విన్. సో కెల్వినా కాదా అనేది చెక్ చేస్తున్నాం. సో కెల్విన్ అయితే ఏం చేయాలి, సెల్సియస్ ఈక్వల్ టు మైనస్ ఏం చేయాలి 273.15. సో వాల్యూ -273.15 రాసాం కదా. ఇప్పుడు ఏం చేసాం, మనకి సెల్సియస్ ఇచ్చినా ఫారెన్ హీట్ ఇచ్చినా కెల్విన్ ఇచ్చినా బై డిఫాల్ట్ ముందు సెల్సియస్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కండిషన్ రాయండి. ఇప్పుడు యూజర్ సెల్సియస్ కాకుండా ఫారెన్ హీట్ కాకుండా కెల్విన్ ఎంటర్ చేశాడు అనుకోండి, యూజర్కి అదే కోడ్కి తెలియదు కదా ఏంటనేది. సో ఒక ఎర్రర్ రైజ్ చేయండి, మీరు తప్పు ఎంటర్ చేశారు అని. సో ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అనివ్వండి, ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇన్వాలిడ్ ఇన్పుట్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సో ఇందులోకి వస్తే ఏమవ్వాలి, ఇంకా ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోవాలి కదా, ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇక్కడ రిటర్న్ నన్ చేసేయండి. నన్ అంటే ఏమీ లేదు. సో నన్ ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నన్లో ఇఫ్ ఇప్పుడు ఏం చేస్తాం, 2 యూనిట్లో చూద్దాం. 2 యూనిట్ దేనిలోకి మార్చమన్నాడు, సపోజ్ 2 యూనిట్ సెల్సియస్ అడిగాడు అనుకోండి. సెల్సియస్ అంటే ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఫస్ట్ సెల్సియస్లోకి మార్చినప్పుడు అది దానిలో స్టోర్ అయింది కదా సెల్సియస్ అనే దానిలో. సో డైరెక్ట్ దాన్ని రిటర్న్ చేసేస్తాం, రిటర్న్ సెల్సియస్. ఆల్రెడీ మనం ఏం చేసాం, ఫస్ట్ బై డిఫాల్ట్గా ఏ యూనిట్లో ఇచ్చినా మనం సెల్సియస్లో కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేయాల్సింది కూడా సెల్సియస్ అయితే ఏం చేస్తాం, సెల్సియస్ని రిటర్న్ చేస్తాం. సో లేదు అన్నాడు అనుకోండి, లేదు అంటే మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి, 2 యూనిట్ ఫారెన్ హీట్ అయి ఉండాలి. 2 యూనిట్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ అంటే
మనం 2 యూనిట్ అనేది యూజర్ ఫారెన్ హీట్ ఎంటర్ చేశాడా అని చెక్ చేస్తున్నాం. సో అది చెక్ చేసిన తర్వాత సో ఒకవేళ యూజర్ ఫారెన్ హీట్లోకి మార్చమన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఫారెన్ హీట్లోకి మార్చాలి. ఫారెన్ హీట్లోకి మార్చడానికి ఫార్ములా ఏంటి, సో సెల్సియస్ ఈక్వల్ టు రిటర్న్, అంటే జస్ట్ డైరెక్ట్ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత రాద్దాం. రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత ఏం రాయాలి, ఆల్రెడీ సెల్సియస్లోకి మార్చాం. ఇప్పుడు సెల్సియస్ని మనం మార్చాలంటే ఏం చేయాలి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫారెన్ హీట్లోకి మార్చాలి సెల్సియస్ నుంచి. అప్పుడు ఏంటి మన ఫార్ములా ఏంటి, సెల్సియస్ మల్టిప్లైడ్ బై 9 డివైడెడ్ బై 5 ప్లస్ 32, ఇది ఫార్ములా. ఓకేనా, ఇక్కడ చూడండి 5/9 అనేది ముందు ఇటు వెళ్తుంది, అప్పుడు ఏమవుద్ది 9/5 అవుతుంది మల్టిప్లైడ్ బై. సో తర్వాత -32 అటు వెళ్ళినప్పుడు +32 అవుతుంది. సో అది దానికి సంబంధించిన ఫార్ములా. ఇది లేదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, ఇప్పుడు కెల్విన్లోకి మార్చాలి కదా. ఇఫ్ 2 యూనిట్ అనేది కెల్విన్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కెల్విన్లోకి మార్చాలి. సో ఫస్ట్ కెల్విన్ మ్యాచ్ అయిందా లేదా అనేది రాసుకుందాం. కెల్విన్లోకి మ్యాచ్ అయితే మనం ఏం రాయాలి, సో కెల్విన్లోకి మ్యాచ్ అయితే ఏం చేయాలి, రిటర్న్ ఏం చేయాలి, +273 చేయాలి కదా సెల్సియస్కి. సెల్సియస్ ప్లస్ కరెక్ట్ వాల్యూ ఎంత, 273.15 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఇవేమీ కాకుండా 2 యూనిట్లో కూడా యూజర్ ఏదో ఒకటి ఎంటర్ చేశాడు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ ఏం చేస్తాం, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేస్తాం. ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేస్తాం. సో యూజర్ మళ్ళీ వ్యాలిడ్ ఇన్పుట్ ప్రింట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రిటర్న్ నన్. ఓకేనా, సో ఇక్కడ కన్వర్టెడ్ వాల్యూలోకి మనం రిటర్న్ చేసినాక ప్రింట్ చేసుకోవాలి కదా. సో ఇఫ్ అంటే ఫస్ట్ కన్వర్టెడ్, ఇక్కడ నన్ అనేది రిటర్న్ చేసాం కదా అక్కడక్కడ. సో అది ఫస్ట్ అసలు నన్న వేరే వాల్యూ ఏదైనా చూద్దాం. కన్వర్టెడ్ వాల్యూ, సో కన్వర్టెడ్ వాల్యూ ఈజ్ నాట్ నన్ అనేవి ఆపరేటర్స్, మీకు గుర్తుండే ఉండాలి, ఆపరేటర్స్లో మనం డిస్కస్ చేసాం. అది నన్ కాకపోతే మనం ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి, కన్వర్టెడ్ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఎఫ్ స్ట్రింగ్స్ వాడి ప్రింట్ చేద్దాం. ఫస్ట్ వాల్యూలో ఒక టెంపరేచర్ ఉంది కదా, అది దాని ఫ్రమ్ యూనిట్ ఏంటిది అంటే కరెంట్ యూనిట్. సో ఫ్రమ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కన్వర్టెడ్ వాల్యూలో స్టోర్ అయింది కదా, సో కన్వర్టెడ్ వాల్యూ మనం ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నాం, సో కన్వర్టెడ్ వాల్యూ సంథింగ్ ఒక్కోసారి పాయింట్స్లో కూడా రావచ్చు కదా. సో దాన్ని నేను ఏంటంటే పాయింట్ తర్వాత 2 డిజిట్లే ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. సో 0.2f రాసే. నెక్స్ట్ 2 యూనిట్ ఎక్కడికి మారింది, సో ఇది రాసిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. నెక్స్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేకపోతే రన్ అవుతుందా లేదా అనేది. సో రన్, సో ఇన్వాలిడ్, ఇక్కడ మనం == వాడాల్సిన సింగిల్ = వాడాం. సో అది ఎర్రర్ చూపించింది, సింటాక్స్ ఎర్రర్. సో నెక్స్ట్ ఒక్కసారి ప్రోగ్రామ్ అవుట్పుట్ పక్కన ఉంటే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎంటర్ టెంపరేచర్ వాల్యూ అంతా 100 ఎంటర్ చేద్దాం. 100 ఎంటర్ చేసాం. సో కరెంట్ యూనిట్ ఏంటి, సో కరెంట్ యూనిట్ ఏమి ఎంటర్ చేద్దాం, కరెంట్ యూనిట్ సెల్సియస్ ఎంటర్ చేద్దాం. అక్కడ ఇచ్చాడు చూడండి బ్రాకెట్లో ఏముంటే మీరు అదే ఎంటర్ చేయాలి. సీలు అలా ఎఫ్లు కేలు ఎంటర్ చేస్తే కుదరదు. సో కెల్విన్ ఎంటర్ చేద్దాం, 2 యూనిట్. సో కన్వర్ట్ టెంపరేచర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కన్వర్ట్ టెంపరేచర్ అనేది డిఫైన్ చేయలేదు అని చెప్తుంది. సో నేమ్ ఎర్రర్, అంటే ఇక్కడ మనం రాసిన దాంట్లో ఎక్కడ మిస్టేక్ ఉంది చూడండి. ఇక్కడ ఈ స్పెల్లింగ్ క్లారిటీగా చెక్ చేయండి. ఇక్కడ ఆర్ మిస్ అయింది టెంపరేచర్లో. సో అదనమాట, అది ఎర్రర్ చూపించింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అయ్యే వాల్యూస్ ఇవ్వండి 100. సో ఫస్ట్ సెల్సియస్ ఎంటర్ చేద్దాం. సో మొత్తం ఎంటర్ చేయాలి మీరు. మనం ప్రోగ్రామ్ ఎలా రాసాం, మొత్తం ఎంటర్ చేస్తేనే వచ్చేలా రాసాం కదా. లేదు ఒక్క లెటర్ ఎంటర్ చేసినా వచ్చేటట్టు రాస్తే
మీరు అప్పుడు ఒక లెటర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 degrees Celsius అంటే ఏంటి, ఎంత యాడ్ చేయాలి, కెల్విన్లో కన్వర్ట్ అవ్వాలంటే 273.15 ఎంటర్ చేయాలి. సో మనం 273.15 ప్లస్ 100 అంటే ఎంత, 373.15. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి ఈసారి ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ 90 degrees ఇస్తున్నా. 90 degrees అనేది నాకు దేనిలో ఉంది, కెల్విన్లో ఉంది. సో కెల్విన్లో ఉంది. సో నెక్స్ట్ ఎంటర్ కొట్టా. ఇప్పుడు నాకేం దేనిలో కావాలి, ఫారెన్ హీట్లో కావాలి. ఫారెన్ హీట్లో కన్వర్ట్ అవుద్దా లేదా. సో 90 degrees కెల్విన్ అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, అంటే ఫ్రమ్ యూనిట్ ఏంటిది, కెల్విన్ కదా. సో ఫ్రమ్ యూనిట్ కెల్విన్ అన్నప్పుడు ఫస్ట్ సెల్సియస్లోకి మార్చుకునేది. 90 - 273.15 అంటే ఎంత, సో సంథింగ్ 90 మైనస్ చేయండి 273లో నుంచి, సంథింగ్ మనకు ఒక 190 లేదా 180 అలా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఫారెన్ హీట్లోకి మారుస్తున్నాం. అంటే ఏంటి, అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా 90 మైనస్ అనేది. సో అందుకని మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చిందనమాట, -297.67. సో అది ఒక యూనిట్లో నుంచి ఇంకో యూనిట్లోకి టెంపరేచర్ని ఎలా మారుస్తాం. మెయిన్గా అందరూ ఫోకస్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఏం చెప్తారు, ఫారెన్ హీట్ టు సెల్సియస్, సెల్సియస్ టు ఫారెన్ హీట్. మన ప్రోగ్రామ్ అలా కాదు, మన ప్రోగ్రామ్ డిఫరెంట్ అనమాట. మన ప్రోగ్రాంలో ఏంటంటే మీరు ఏ యూనిట్ నుంచి కావాలంటే ఆ యూనిట్ నుంచి మీరు మార్చుకోవచ్చు. కెల్విన్ నుంచి ఫారెన్ హీట్కి, ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్కి, సెల్సియస్ నుంచి కెల్విన్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.